Please subscribe to our YouTube channel. Like and share this video. ఇక్కడ మన్మధుడు ఉండేవాడు ఒకప్పుడు అని చూపించాడు రాముడికి. ఈ బల అతి బల అనే అద్భుతమైన విద్యలను ఆకలి దప్పులు గాని ఉండవు, పరమ తేజఃప్రకాశపూర్ణముగా ఉంటావని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత సిద్ధాశ్రమానికి తీసుకువెళ్ళాడు. సిద్ధాశ్రమం ఎంత గొప్పది అంటే అంత గొప్పది సిద్ధాశ్రమం. తప్పకుండా బాలకాండలో ఈ ఘట్టం చెప్పుకోవాలి. ఎంత గొప్పది సిద్ధాశ్రమం అంటే ఆ సిద్ధాశ్రమానికి తీసుకెళ్ళాడు విశ్వామిత్రుడు. ఆ సిద్ధులు మహర్షులందరికీ నమస్కారాలు చేయించాడు. ఏమిటి ఈ సిద్ధాశ్రమం మహర్షి అని అడిగాడు రాముడు. నాయనా, దీనికి ఒక పెద్ద చరిత్ర ఉన్నది. ఇక్కడ ఈ సిద్ధాశ్రమం అనేది చాలా గొప్పది. ఇక్కడ ఒకప్పుడు కశ్యప ప్రజాపతి నివసించాడు. ఇక్కడ ఈ ఆశ్రమంలో ఏం చేశాడు కశ్యప ప్రజాపతి? అమేయమైన ప్రజాపతి ఆయన, బ్రహ్మతో సమానమైన వాడు. విశేషమైన తపస్సు చేశాడు ఆ ఆశ్రమంలో. ఆయన కన్నా ముందు విష్ణుమూర్తి కొన్ని యుగాల పాటు తపస్సు చేశాడు. ఇక్కడ ఈ సిద్ధాశ్రమంలో తపస్సు చేసిన తర్వాత కశ్యపుడు మరీచి అనేటువంటి ప్రజాపతి యొక్క కుమారుడు కశ్యప ప్రజాపతి. ఈ కశ్యప ప్రజాపతి విష్ణుమూర్తిని ఒక ప్రార్థన చేశాడు. ఓ మహానుభావ, మహావిష్ణువా, నీవు నన్ను దితి నా భార్య అదితిని నన్ను అనుగ్రహించి మా గర్భవాసమునందు పుట్టి మమ్మల్ని తరింపజేయి, ఇది ఒక లోకానుగ్రహ కారణమవుతుంది అని ఆయన అడిగాడు. అదితి కశ్యపుల గర్భములో పుట్టాలని ప్రార్థించాడు కశ్యప ప్రజాపతి మహావిష్ణువును. ప్రార్థిస్తే తథాస్తు అని వరమిచ్చాడు. చాలా అద్భుతమైనటువంటి వర్ణనలు చేశారు ఇక్కడ వాల్మీకి మహర్షి. వీటిని భాగవతములో ఉన్న విషయాలను తీసుకున్నాడు మన తెలుగు మహాకవి పోతన. పుట్టటం అన్నది మన పుణ్య రాశి పోతన. రవి మధ్యాహ్నమునంచరింప గ్రహతారాయోగ రమ్యస్థితిన్ శ్రవణద్వాదశి నాడు శ్రోణన్ అభిజిత్ సంజ్ఞాత లగ్నంబునన్ భువనాధీషుడు పుట్టెవామన గతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్ పరమపాతివ్రత్య విఖ్యాతకున్. ఏం పద్యం చెప్పాడండి. రవి మధ్యాహ్నమునంచరింప 12 గంటలకు మంచి అభిజిత్ సంజ్ఞాత లగ్నంబునన్. అభిజిత్ సర్వదోషఘ్నం అన్నారు. అందుకే ముహూర్తం పెట్టేటప్పుడు మౌహూర్తికులు బ్రాహ్మణోత్తములు ఏం చేస్తుంటారంటే ఈ ముహూర్తాలన్నీ పెడతారు. పెట్టి అభిజిత్తులో పెట్టుకోండి, ఎందుకండి ఇంత సమస్య అంటారు. అభిజిత్ అంటే ఏమిటి? సూర్యోదయానికి 4వ లగ్నమును అభిజిత్ అంటారు. అభిజిత్ అంటే జయము అని అర్థం. అభి అంటే జయమును ఉద్దేశించి అని ఆ శబ్దానికి అర్థము. నువ్వు జయ కారణము నీకు ఆ ముహూర్తము. రవి మధ్యాహ్నమునంచరింప గ్రహ తారాయోగ మధ్యస్థితిన్. గ్రహ తారలు యోగములు అన్నీ కూడా ఏవి ఎక్కడెక్కడుండాలో అక్కడెక్కడున్నాయట. శ్రవణ ద్వాదశి నాడు శోణన్ అభిజిత్ సంజ్ఞాత లగ్నంబునన్ భువనాధీషుడు పుట్టే. మహావిష్ణువు పుట్టాడు. వామన గతిన్ పుణ్యవ్రతోపేతకున్. ఇంత వాడుగా పుట్టాడు ఆయన. పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్ పరమపాతివ్రత్య విఖ్యాతకున్. ఆ అదితి ఆమెకు మహాత్ముడు పుట్టాడు. దితి వలన దైతేయులు ఎవరెవరైతే ఉన్నారో వైరోచని విరోచనుని యొక్క కుమారుడు దితి సంతానము. ఆ వైరోచనుని యొక్క కుమారుడు బలిచక్రవర్తి మహాదాత, అడిగినదల్లా ఇస్తుంటాడు. 3 పదాన్ భిక్షస్వ అన్నాడు రామాయణములో. వాల్మీకి మహర్షి అంత జాగ్రత్తగా అద్భుతమైన సూచన చేశాడు. దాన్నే అందుకున్నాడు పోతన. భాగవతమే కాదు, మహాత్ములు రచనలు ఎట్లా ఉంటాయంటే అన్ని గ్రంథముల యొక్క సారములు తీసుకుని రచిస్తారు వాళ్ళు. కేవలం భాగవతం పెట్టుకుని ఆయన భాగవతం రాయలేదు. దానికి మూలం రామాయణం ఉన్నది.
ఇంకొక అక్కడ భారతం ఉండనే ఉన్నది, జయాఖ్యము. అన్నింటి యొక్క సారం సమీకరించుకున్నాడు పోతన. అందుకనే ఆయన రచన చేసేటప్పుడే చెప్పాడు, ఒనరన్ నన్నయ తిక్కనాది కవులి ఉర్వున్ పురాణావళుల్ తెనుగున్ సేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు తానిట్టిదో తెనుగున్ సేయరు మున్ను భాగవతమున్ దీనిన్ తెనింగించి నా జననంబున్ సఫలంబు చేసిత పునర్జన్మంబు లేకుండగన్. ఏం కోరుతున్నావయ్యా? ఫలం అంటే జన్మరాహిత్యమే నాకు కావలసింది కోరుతున్నాను అన్నాడు. అందుకని దీన్ని 3 పదాన్ 3 అడుగులు కోరవయ్యా, నువ్వు రూపముగా నువ్వు పుట్టి బలిచక్రవర్తిని నియమించు. ఆయన మొత్తము స్వర్గాది అన్ని లోకములను జయించాడు, అందరినీ దేవతా మండలిని బంధించాడు. ఆయన తేజస్సు చేత, దాతృ మహిమ చేత అందరినీ బంధించాడు. ఇటువంటి పరిస్థితిలో నీవేదో మాయోపాయము చెయ్యకపోతే మా వంటి వాళ్ళ పరిస్థితి ఏముంది స్వామి అని ప్రార్థిస్తే, వాళ్ళ ప్రార్థనగా కశ్యపుడు ప్రార్థించాడు. ఆ కశ్యపుడి ప్రార్థనను స్వీకరించి అదితి కశ్యపుల గర్భవాసములో వామనుడు మహానుభావుడు పుట్టాడు. నీవు పుట్టటము చేత ఇది సిద్ధ ఆశ్రమం అనే పేరు దీనికి సార్థకత్వం వస్తుంది మహానుభావ. మహావిష్ణు ఇట్లా అనుగ్రహించు అని కశ్యపుడు ప్రజాపతి కోరాడు. తథాస్తు అన్నాడు విష్ణువు. విష్ణువు పుట్టాడు, 3 అడుగులు కోరాడు, బ్రహ్మాండములు కొలిచాడు. ఇంతింతై వటుడింతయై మరితానింతై నభో వీధిపైనంతై తోయదమండలగ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రుని కంతయై ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. ఎవరు రాయగలరండి ఇట్లాంటి పద్యం, తెలుగు పద్యము? Please subscribe to our YouTube channel. Like and share this video.